ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు క్విడ్ ప్రోకో లీగల్ పాయింట్లో నుంచి చూసేటప్పుడు ఇది చట్టబద్ధమా నేరమా, వాట్ ఈస్ క్విడ్ ప్రోకో అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. సరే, వాళ్ళ చాలామందికి తెలియాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు. లక్కీగా మీరు గత కొద్ది రోజుల నుంచి మనం చేసేటువంటి సిరీస్ ఏదైతే ఉందో కోల్కతా ఇన్సిడెంట్ నుంచి కనుక మనం చూసుకుంటే ఈ రోజు వరకు ప్రతి లీగల్ అవేర్నెస్ మీద అవగాహన కల్పిస్తూ కూడా ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అని అంటే వెంటనే స్పందించి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో కమింగ్ టు సబ్జెక్ట్ అనే క్విడ్ ప్రోకో అంటే ఏంటి, ఇది లీగల్గా చట్టబద్ధమా కాదా? మీరు ఎప్పుడైనా విన్నారా నాగరాజు గారు? ఒక సంస్థలో మిమ్మల్ని ప్రమోట్ చేస్తానని, హై ర్యాంక్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసి మిమ్మల్ని ఒంటరిగా తన రూమ్కి రమ్మనమని, అది చట్టబద్ధమా నేరమా? ఒక రాజకీయ నాయకుడు తను తీసుకున్నటువంటి నిర్ణయంలో లంచం అనేది ఉంటుంది. అది మీకు తెలుసా? ప్రతి మహిళ, ఈరోజు భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి మహిళ, 40% మంది మహిళలు తను పనిచేస్తున్న సంస్థల్లో 40% మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని మీకు తెలుసా? ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పన, తను పనిచేస్తున్న సంస్థల్లో ప్రతి రెండో వ్యక్తి లైంగిక వేధింపులకు గురి అవుతున్నాడు. ఇది మీకు తెలుసా? దట్ ఈస్ కాల్డ్ క్విడ్ ప్రోకో. నువ్వు నాకు ఇది చెయ్యు, నేను నీకు అది చేస్తా. సింపుల్ వర్డ్. నువ్వు నాకు ఇది చెయ్యు, నేను నీకు ఇది చేస్తా. దట్ ఈస్ కాల్డ్ క్విడ్ ప్రోకో. నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్. ఏ వర్డ్ అయినా కావచ్చు. నథింగ్ బట్. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది నాగరాజు గారు. నువ్వు హోంవర్క్ చెయ్యు, నీకు చాక్లెట్ ఇస్తా. నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు, నీకు వాచ్ కొనిపిస్తా. నువ్వు ఇంటర్ పాస్ అవ్వు, నీకు బైక్ కొనిపిస్తా అంటాడు ఒక తండ్రి. అప్పుడు స్టార్ట్ అవుతుంది క్విడ్ ప్రోకో. మొదలైన క్విడ్ ప్రోకో ప్రతి చోట మొదలవుతూ వస్తుంది. తమకు తెలియకుండానే, మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక పార్ట్ని చేసేసుకున్నాం ఈ క్విడ్ ప్రోకో అన్నది. ముఖ్యంగా ఈ క్విడ్ ప్రోకో అన్నది అనేక సందర్భాల్లో ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు సెక్సువల్ హెరాస్మెంట్ పొందుతున్నటువంటి ప్రదేశాల్లో క్విడ్ ప్రోకో ఉంటుంది. అది సినిమా రంగం అయితేనేమి, లేకపోతే జాబ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ అయితేనేమి, లేకపోతే మాల్స్లో పనిచేస్తున్న అమ్మాయిలు అయితేనేమి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, చిన్న స్థాయి నుంచి ప్రతి స్థాయి వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ రాత్రి నువ్వు నా దగ్గర రాగలిగితే, నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయగలిగితే నీకు ప్రమోట్ చేస్తా. మార్నింగ్ లేచేసరికల్లా ఆ అమ్మాయికి పక్కన అందరూ కలిసి పనిచేస్తుంటారు. ఒక అమ్మాయికి అందులో ప్రమోషన్తో పై ర్యాంక్ ప్రాజెక్ట్ మేనేజర్ అవుతుంది. తను మాత్రం అక్కడే ఉంటావు ఇంకొక అమ్మాయి. దానికి కారణం కట్ చేస్తే క్విడ్ ప్రోకో. ఇంకో సంస్థలో ఒక అమ్మాయికి హీరోయిన్ గానో లేకపోతే మరొకటో ర్యాంకుల ప్రమోషన్ వస్తుంది. తనతో పనిచేసిన మిగిలిన తోటి నటీమణులు అక్కడే ఉంటారు. కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెడతారు, ఏదైనా కావచ్చు పదం. కట్ చేస్తే అమ్మాయి 4 సినిమాల్లో టాప్ ర్యాంకులు కనిపిస్తుంది. ఈమెతో పనిచేసిన పక్కన నటీమణులు మాత్రం అక్కడే ఉంటారు. దీనికి కారణం క్విడ్ ప్రోకో. ఒక పనిచేస్తున్నటువంటి ఒక అవినీతి లంచపరుడు, అంటే తన పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన ఒక కాంట్రాక్ట్ టెండర్ ఇవ్వాలంటే కాంట్రాక్టర్కి ఒక అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ చూపించి ఆ కాంట్రాక్ట్ని తీసుకుంటాడు. ఒక టెండర్ వేశారు, ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఆ కాంట్రాక్ట్లో 4 వేస్తారు, అందులో ఒకతనికి మాత్రమే కాంట్రాక్ట్ వస్తుంది, మిగిలిన 3 అక్కడ డ్రాప్ అవుతారు. దానికి కారణం క్విడ్ ప్రోకో. ఇది భారతదేశంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయి వరకు కూడా, నేను పేర్లు చెప్పను కానీ, చిన్న షెడ్లు వేసుకుని పనిచేసే సంస్థల దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి రిలయన్స్లు, అంబానీలు, ఆదానీల స్థాయి వరకు కూడా జరిగేదే క్విడ్ ప్రోకో. అయితే ఇది చట్టబద్ధమా నేరమా అన్నది మనం డిస్కస్ చేద్దాం నాగరాజు గారు. అయితే నాగరాజు గారు, దీనికి సంబంధించి నేను పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తా. ఏ సందర్భాల్లో క్విడ్ ప్రోకో ఉంటుంది, ఏ సందర్భాల్లో క్విడ్ ప్రోకో చట్టబద్ధత కలిగి ఉంటుంది, ఏ సందర్భాల్లో ఇది చట్టబద్ధత లేకుండా నేరంగా పరిగణిస్తారు అన్న సందర్భాన్ని మీకు విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎక్కడ పొందినటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు అయితేనేమి, మాల్స్లో పనిచేసే అమ్మాయిలు అయితేనేమి, పెద్ద ఈ సినిమా రంగంలో అయితేనేమి, టెలివిజన్ రంగం అయితేనేమి, మీడియా రంగం అయితేనేమి, ఇక్కడ పనిచేస్తున్న మహిళలు తమకు తెలియకుండానే, తమకు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ క్విడ్ ప్రోకో అన్నటువంటి ఒక మూమెంట్లోకి వెళ్ళిపోతారు. అయితే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు క్విడ్ ప్రోకోలోకి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక అవేర్నెస్తో కలిగి ఉండండి. ఇది మిమ్మల్ని ఎక్కడ దారితీస్తుందంటే, తర్వాత ఊబిలోకి దిగిన తర్వాత, అయ్యో నేను ఊబిలో దిగబడిపోయానే, నేను ఒక చిత్తడినెలో దిగిపోయానే అని తర్వాత మీకు తెలుస్తుంది. విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రమోట్ చేయాలి. ఉన్నటువంటి 100 మందిలో మిమ్మల్నే ప్రమోట్ చేయాలంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు మీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ కావచ్చు, ఆ సంస్థలో ఒక దర్శకుడు కావచ్చు, లేకపోతే ఆ సంస్థలో గొప్పవాడు కావచ్చు, సమ్ ఎక్స్వైజెడ్, ఏ కేటగిరీస్ వైజ్ మనం పేరు పెట్టుకున్నప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి, నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఆ పర్సన్ని పంపిస్తే నేను ఈ పని చేస్తాను అని ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టడం జరిగిందో మీరు అలర్ట్ అవ్వడం మంచిది. ఇది చట్టరీత్యా నేరం.
ఎందుకంటే మహిళలకు ప్రత్యేకించి పోషి యాక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పనిచేస్తున్న ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో ప్రివెన్షన్ కావచ్చు, ప్రొహిబిషన్, ప్రివెన్షన్, రెడ్రెసల్ యాక్ట్స్ ఉన్నాయి. 2013 ప్రకారం పనిచేస్తున్న ప్రతి సంస్థల్లో కూడా ఒక చట్టబద్ధత కలిగినటువంటి ఒక మహిళా కమిటీ ఉండాలి. మీకేమైనా ఇబ్బందులు కలిగినట్లయితే డెఫినెట్గా మహిళా కమిటీకి మీరు సూచించుకోవాలి, నాకు ఇలా ఇబ్బంది కలుగుతుందని. అప్పుడు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తారు. ఈ కాన్ఫిడెన్షియల్ మెకానిజం డెవలప్ అవ్వాలి. కాన్ఫిడెన్షియల్ మెకానిజం డెవలప్ కాకపోవడం వల్లే ఇటీవల మనం చూసినట్టు జానీ మస్ట్ ఇష్యూ కావచ్చు, ఇంతకుముందు మనం మలయాళ రంగంలో చూసిన ఇష్యూ కావచ్చు, రీసెంట్గా మనం ముంబై రంగంలో చూసిన ఇష్యూ కావచ్చు, ఢిల్లీలో మనం కొన్ని ఇష్యూస్ చూసాం. మనకి తెలియనటువంటి సాఫ్ట్వేర్ సంస్థల్లో బయటికి చెప్పుకోలేక, ఎందుకంటే ఎన్నో బాధలు పడుతున్న కొన్ని వేల మంది, లక్షల మంది అమ్మాయిలు ఈ సంస్థల్లో ఉన్నారు. నాగరాజు గారు, నేను సాహసం చేస్తున్నాను యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా. మమ్మల్ని చాలామంది సంప్రదిస్తున్నారు, సార్ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని. రీసెంట్గా మేము ఒక వన్ వీక్ బ్యాక్ నేను పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక కంపెనీ పేరుంది, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. సార్ నా ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన యూఎస్ఏ రమ్మంటున్నాడు, నన్ను వెళ్ళమంటారా వద్దా? నేను వెళ్తే నాకు ప్రమోషన్ వస్తుంది, మా హస్బెండ్ పనిచేసే పరిస్థితిలో లేడు, నేను నా ఫ్యామిలీ కోసం వెళ్ళే పరిస్థితిలో ఉన్నాను. ఇటువంటిప్పుడు నేను ఏ రకమైన ప్రికాషన్ తీసుకోవాలి? ఆ అమ్మాయి కాస్త తెలివైనది కాబట్టి తను ప్రికాషన్స్ తీసుకుంది. నేను కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు ఆచరించి తను అమెరికా వెళ్ళింది. వచ్చిన తర్వాత ఏమైంది అన్నది నేను అంత డీటెయిల్గా చెప్పే నేను మిమ్మల్ని ప్రయత్నం చేయను. బట్ నేను ఏమంటానంటే, ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో తాము ఎక్కడైతే పనిచేస్తున్నారో వయసుతో తారతమ్యం లేదు. రీసెంట్గా జానీ మాస్టర్ విషయంలో మనం చూసాం, 16 ఏళ్ళ అమ్మాయి, 2017 అనుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే తను ఒక టెలివిజన్ షోలో తను పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని అంచెలంచెలుగా ఇస్తా అని చెప్పి, అది యాజ్ ఎ రైటర్ రాంగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకి సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు నేను తెలియపరుస్తున్నాను. సో ఇక్కడ కూడా క్విడ్ ప్రోకో జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి తెలిసినటువంటి విషయాలు ఇవి. మనకు తెలియకుండా ఎన్నో రంగాల్లో ప్రతి అమ్మాయిలు ఈరోజు సెక్సువల్ హెరాస్మెంట్ అనుభవిస్తున్నారు. ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది డెఫినెట్గా. సో దీనికి సంబంధించి నేను విపులీకరణ చేయాలంటే మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి నాగరాజు గారు. సో నేను ఓవరాల్గా క్విడ్ ప్రోకో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఎపిసోడ్ ద్వారా మాత్రమే. రెండవది, ముఖ్యంగా వ్యాపార రంగంలో క్విడ్ ప్రోకో ఉంటుంది. వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది అంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్. ఆ కంపెనీ ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు, దాన్ని డిజైన్ చేసే వ్యక్తులు ఉంటారు కొంతమంది. సో ఒక టీమ్ ఆఫ్ వర్క్ చేస్తారు. సో ఆ టీమ్ వర్క్ ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే దానికి కంటిన్యూటీగా కొంత పేమెంట్ చేస్తారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ కూడా క్విడ్ ప్రోకో జరిగింది, కానీ చట్టబద్ధత కలిగి ఉంది. చట్టానికి లోబడి అక్కడ పేమెంట్ తీసుకున్నారు, ఒక అమౌంట్ తీసుకున్నారు, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పి. ఇది చట్టబద్ధత కలిగిన వ్యాపార రంగంలో ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇది కూడా చట్టబద్ధత కలిగినటువంటి క్విడ్ ప్రోకో. ఇక్కడ యాక్ట్ ఉంది, చేసుకోవచ్చు. రెండవది కరప్షన్. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి అధికారులు తమ ఆఫీసులో పనిచేసే సంస్థలు, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ తీసుకుందాం. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్లో ఒక టెండర్ పిలిచారు. ఆ టెండర్కి అక్కడ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయడం, లేకపోతే ఏదో రెన్యువేషన్ వర్క్స్ చేయాలి. దీనికి సంబంధించి టెండర్ని పిలుస్తారు. పిలిచేటప్పుడు ఏదో ఒక ప్రపోజల్ నోట్ వేస్తారు, ఇంత బడ్జెట్ ఖర్చు అవుతుందని చెప్పి. టెండర్స్ పిలుస్తారు. ఇమ్మీడియట్గా అక్కడ ఏం చేస్తారు, ఓకే దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి తమకు తెలిసిన టెండర్స్ వేసి ఈ కాంట్రాక్ట్ తమకు అందితే మేము ఇంత అమౌంట్ ఇస్తాం సార్, మీకు ఒక లగ్జరీ ట్రిప్ ఇస్తాం, మీరు ఒక ఫారెన్ ట్రిప్ ఏర్పాటు చేస్తాం, ఏదో ఒక ఆఫర్ ఇస్తారు వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ క్విడ్ ప్రోకో. దీనికి ఆశపడి ఆ ప్రభుత్వం చేస్తాడు. ఇక్కడ యాంటీ కరప్షన్ జరిగింది ఇక్కడ. సో ఇది అవినీతి కిందకు వస్తుంది. ఇది నేరం. ఇది కూడా క్విడ్ ప్రోకో జరిగింది. మీకు అంత ఎందుకు నాగరాజు గారు? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తారండి. తమ కంపెనీ యొక్క ఉత్పత్తుల్ని ఇంటింటి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ ప్రోడక్ట్ని ఎక్స్పోజ్ చేస్తారు. సార్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోగలిగితే ఈ మంత్ ₹1,00,000 టార్గెట్, ఆ మెడిసిన్స్ రాయగలిగితే వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తారు. డాక్టర్స్కి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్తారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతారు అనమాట, సార్ ఈ ప్రోడక్ట్ మీరు ఇట్లా ప్రజెంటేషన్ ఇస్తారు, సార్ మాది పెయిన్ కిల్లర్స్, ఏదో ఎక్స్వైజెడ్ ఏదో ఉంటుంది, ఈ ఇంజెక్షన్స్ రాయండి, ట్యాబ్లెట్స్ రాయండి, ఈ మంత్ సీజన్లో ఇంత వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మీరు పంపించగలిగితే మేము మీకు ఒక ఇంటికి ఫ్రిడ్జ్లు ఇస్తాం, ఏసీలు ఇస్తాం, లేకపోతే ఫారెన్ ట్రిప్స్ ఇస్తాం, ఇట్లాంటివి కూడా చెప్తారు మెడికల్ రిప్రజెంటేటివ్స్. దట్ ఈజ్ ఆల్సో క్విడ్ ప్రోకో. సో ఎందెందు విధి కలిగినా అందెందుగా వెళ్ళడు క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో లేని వ్యవస్థే లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే పొలిటికల్ కరప్షన్. ఇక్కడ ఏం చేస్తారు, పొలిటీషియన్స్ తమ యొక్క ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్లో తమ గెలవాలి. ఈ గెలవాల్సిన పరిస్థితుల్లో ఎవరో ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్ ఎంతో కొంత ఫండింగ్ చేయాలి. ఆయన ఏమంటాడు, నువ్వు నాకు ఫండింగ్ చెయ్యు, నేను ఈ ఎలక్షన్స్లో విన్ అయితే నేను ఈ కాంట్రాక్ట్స్ నీకు ఇస్తా, ఒక డ్యామ్ కట్టడానికి నేను ఇస్తా, లేకపోతే ఈ రోడ్లు వేసే కాంట్రాక్ట్ నేను నీకు ఇస్తా అని చెప్పి ముందే ఒప్పందం కుదుర్చుకొని ఆ బిజినెస్ మ్యాన్ కొంత ఫండింగ్ చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో క్విడ్ ప్రోకో. నువ్వు నాకు ఇది చెయ్యు, నేను నీకు ఇది చేస్తా. ఇది ఆల్సో జరుగుతుంది. ఇదే కాకుండా కాంట్రాక్ట్ లయబిలిటీస్, అంటే కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్. ఏం చేస్తారు, కాంట్రాక్టర్ తమ చేసేటప్పుడు అక్కడ సిమెంట్, స్టీల్ ఇట్లాంటివన్నీ కూడా దానికి ఫండింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటాడు ఈ కాంట్రాక్టర్, మీరు నాకు ఇంత మార్కెట్లో ఇచ్చిన కాస్ట్ కన్నా మీరు ఇంత కాస్ట్ తగ్గిస్తే నేను మీ రకంగా సపోర్ట్ చేస్తాను. ఈ కాంట్రాక్టర్ వాళ్ళతో కలిసి ఒక లాలూచి పెడతాడు. దిస్ ఇస్ ఆల్సో క్విడ్ ప్రోకో. అంతెందుకండి, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ మీట్లో అఫీషియల్గా చెప్పాడు, తన రాజకీయ ప్రత్యర్థిని
అతన్ని కానీ డిఫేమింగ్ చేయగలిగితే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఒక దేశాధినేతకి అతను సలహా చేశాడట. ఇమీడియట్గా ఆ దేశాధినేతలు ఇతనికి ఆపోజిట్గా ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థుల్ని డిఫేమ్ చేశాడు. వాళ్ళకి ఇతని దేశం నుంచి తన యొక్క నిధులు కాదు, తన దేశం నిర్వర్తిస్తున్నటువంటి కొంత మిలిటరీ బలాలని ఆ దేశానికి సపోర్ట్ చేశాడు, అదే రష్యా ఉక్రెయిన్ వార్లో. దీనికి అఫీషియల్గా చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడనే కాదు, మన లోకల్ మన గల్లీలో మన ఇంటి దగ్గర మొదలైనటువంటి ఈ యొక్క క్విడ్ ప్రోకో అనేది ఏదైతే ఉందో ప్రతి రంగానికి విస్తరించిపోయింది ఈ క్విడ్ ప్రోకో. అయితే ఎటువంటి సందర్భాల్లో ఈ క్విడ్ ప్రోకో ముఖ్యంగా నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఏది చట్టబద్ధత ఉంది, ఏది నేరం అని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మహిళలు ఎక్కడెక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒక కాన్ఫిడెన్షియల్ ఒక రెడ్రెసమ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో క్విడ్ ప్రోకో అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ క్విడ్ ప్రోకోకి గురవుతున్న మహిళలు ముఖ్యంగా చెప్తున్నాను నాగరాజు గారు, డెఫినెట్గా ఒక అడ్వకేట్ని సంప్రదించండి. లేకపోతే మీకే తెలియనటువంటి ఒక వలలో మీరు చిక్కుకుపోతారు. డెఫినెట్గా ఒక అడ్వకేట్ని కానీ మీరు సంప్రదించుకోగలిగితే డెఫినెట్గా మీకు అందులో అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళాలా వద్దన్నది ఒక మెంటార్ని యొక్క సలహా తీసుకుంటే చాలా మంచిది. నెంబర్ 2, దీనికి లీగల్ చట్టాలు ఏం చెప్తున్నాయి క్విడ్ ప్రోకోకు సంబంధించి? ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఐపీసీది. దీంట్లో సెక్షన్ 7 and 8 ముఖ్యంగా ఈ ప్రభుత్వోద్యోగులు ఇలాంటి కరప్షన్ కానీ గురవుతున్న సందర్భాల్లో ఈ క్విడ్ ప్రోకో విధానాలు ఉండగలిగితే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో. నెంబర్ 2, సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఇది ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్. ఇది 2013 యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఎవరైనా క్విడ్ ప్రోకో కానీ పాల్పడినా, అసలు అట్లాంటి ఆలోచన వచ్చినా దీనికి సంబంధించినటువంటి రుజువులు ఉండాలి, మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి. మనం క్విడ్ ప్రోకోలు అంటే మహిళలకి అసలు ఇది యాక్చువల్గా చేయొద్దని నేను చెప్తాను, నేను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నేను చేయలేను. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విపత్కర పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చే సందర్భంలో డెఫినెట్గా ఒక బలహీనత క్షణంలో మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు ఒక మెంటార్ని మీరు ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మీరు ఒక ఎవిడెన్సెస్తో ఉండండి. డెఫినెట్గా దీనికి ఒక అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ ఇష్యూ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మీడియాలో ఇప్పుడు ఏదైతే న్యూస్ కంటిన్యూగా ఉందో జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే బహుశా దీనికి ఈ క్విడ్ ప్రోకో ఇష్యూ కిందకు వస్తుంది. దీనిలో సెక్సువల్ హెరాస్మెంట్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్స్ చాలా అప్లై అవుతాయి. ఇది కాకుండా రీసెంట్గా మనకు తెలిసింది పోక్సో యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయి మైనర్లో ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఏ పరిస్థితిలో జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది. బట్ ఇంతవరకు తను ఏదైతే తన లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటా ఒక అమ్మాయి తను ఈజీగా ఒక న్యూస్ ఐటమ్ అయిపోతుంది. న్యూస్లో ఒక ఐటమ్ అయిపోతుంది. న్యూస్ ఐటమ్ కాకూడదు, తన లైఫ్లో తన ఐటమ్ కావాలి. ఎగ్జాక్ట్లీ చెప్తాను, తన లైఫ్లో తన ఐటమ్ కావాలి తప్పించి ఎవరో న్యూస్కి తన ఐటమ్ కాకూడదు. అది స్త్రీలందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సినిమా రంగంలో పనిచేస్తున్న అమ్మాయిలు కావచ్చు, లేకపోతే టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న అమ్మాయిలు కావచ్చు, మీడియా రంగంలో పనిచేస్తున్న అమ్మాయిలు కావచ్చు. నాట్ ఓన్లీ ఈ యొక్క సోషల్ మీడియా రంగం చెప్పట్లేదండి, ఏ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులైనా సరే అమ్మాయిలు ముఖ్యంగా ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి లోనవుతున్నప్పుడు డెఫినెట్గా అక్కడ మీరు హెచ్ఆర్కి కంప్లీట్ కొన్ని పవర్స్ ఇచ్చారు. హెచ్ఆర్ ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఐసీ ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ పోషో యాక్ట్ అని. ఆ పోషో యాక్ట్ ప్రకారం POSH యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013, ఆ యాక్ట్ ప్రకారం ఒక కమిటీ ఉంటుంది. మీరు ఆ కమిటీ త్వరగా అప్రోచ్ చేయగలిగితే మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకునే అవుతారు, లేకపోతే మీరు ఒక న్యూస్ ఐటమ్ అయిపోతారు. సరే, ఈ ప్రాసెస్లో ఎవరైనా నేను ఈ క్విడ్ ప్రోకోలో ఉన్నాను, నాకు అది చట్టబద్ధంగా కరెక్ట్ అనిపించట్లేదు, దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను, నాకు మీ సలహాలు సూచనలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? డెఫినెట్గా నాగరాజు గారు, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసే చాలా రకాలైన చట్టాలు ఉన్నాయి. సో మిమ్మల్ని బెటర్గా ప్రివెన్షన్ చేస్తూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న చట్టాలు మనకు ఉన్నాయి. డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి మీరు సంప్రదించగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు, మాట్లాడతారు. నాగరాజు గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక క్విడ్ ప్రోకో ప్రాసెస్లో తెలియకుండానే అంటే నేరమైనటువంటి విషయంలో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండిపోయాము, దానివల్ల మా పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతినే అవకాశం దాకా వచ్చేసాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఉమెన్ అయినా సరే, మెన్ అయినా సరే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది రవీంద్రనాథ్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అది కూడా లీగల్గా. ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండకుండా ఉండే విధంగా. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను కూడా దీనికి బాధ్యుండేమో అనుకునేటువంటి ఆలోచన కలిగినా కూడా, మీకు ఆ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.